హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫుడ్. ఫ్రెండ్స్, ఏపీలో హై స్కూల్ ప్లస్ పాఠశాలలు ఇంచుమించు 294 వరకు కూడా తీసుకురావడం జరిగింది గత 2 సంవత్సరాల కిందట. మీరు గమనించినట్లయితే అక్కడ స్కూల్ అసిస్టెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పీజీటీలుగా అక్కడ నియమించడం జరిగింది, డిప్లాయ్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే అక్కడ టీచర్స్ లేక విద్యార్థులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది టీచర్లు అక్కడ పీజీటీలుగా నియమించబడినటువంటి స్కూల్ అసిస్టెంట్లో చాలామంది ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే గవర్నమెంట్ చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా దీన్ని తీసుకోవడం జరిగింది, చాలా అంగరంగ వైభవంగా వాటిని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ టీచర్లు లేకపోవడం వల్ల అక్కడ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. విద్యార్థులకి మరి ఫైనల్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఇప్పటికే మార్చిలోనే, ఫిబ్రవరి నుంచే ఎండింగ్ నుంచే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి అని చెప్పేసి దానికి ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అక్కడ సరిగ్గా సిలబస్ అవ్వక టీచర్లు లేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. యూనియన్ నాయకులంతా కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే హై స్కూల్ ప్లస్లో విద్యార్థులు లేకపోతే రేపొద్దున హై స్కూల్ ప్లస్లు మనం మూసుకోవాల్సిన పరిస్థితి, క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే టీచర్ లేకపోతే ఆటోమేటిక్గా పిల్లలు అనేవాళ్ళు అక్కడి నుంచి వేరే ప్రైవేట్ పాఠశాలలకు ఇంటర్మీడియట్ చదవడానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎంతో కష్టపడి టీచర్లంతా కూడా అడ్మిషన్ పెంచుకున్నారు. కానీ ఇప్పుడు విద్యార్థులకి పాఠాలు చెప్పడానికి అక్కడ టీచర్ లేకపోవడం, టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటకి వెళ్ళిపోవడం, అక్కడ ఖాళీలు ఇప్పటికీ పూరించకపోవడంతో అక్కడ విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి 2 నెలలు 3 నెలలు చూస్తారు, విద్యార్థులు అక్కడి నుంచి వేరే పాఠశాలకి వేరే కాలేజీలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుద్ది. ఎంతో కష్టపడి టీచర్లు అడ్మిషన్లు చేయడం జరిగిందనమాట. కానీ ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం దీనివైపు చూసి కొత్త డిఎస్సి టీచర్లను నియమించక ముందే, అంటే కొత్త డిఎస్సి పోస్టింగ్స్ ఇవ్వక ముందే హై స్కూల్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టీచర్స్ని పీజీటీలుగా మరి హై స్కూల్ ప్లస్లో నియమించినట్లయితే ఇక్కడ కూడా ఖాళీలు కనిపిస్తాయి హై స్కూల్స్లో కూడా. కాబట్టి వచ్చే టీచర్లు ఎవరైతే ఉన్నారో, కొత్త డిఎస్సి టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ఖాళీల్లో నియమించడానికి అవకాశం ఉంటుంది. దానికంటే ముందే హై స్కూల్ ప్లస్లో మరి పీజీటీలని నియమించాల్సిందిగా కోరడం జరుగుతూ ఉందన్నమాట. ఆ విషయానికి సంబంధించి మన యూనియన్ నాయకులంతా కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ వారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తులు అయితే చేయడం జరుగుతుంది, విన్నపాలు అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం హై స్కూల్ ప్లస్లో పనిచేస్తున్న డిప్లాయిడ్ పీజీటీలమైన మేము 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థుల ఇళ్లకు వెళ్ళి హై స్కూల్ ప్లస్ల్లో మరి ఇంటర్ కాలేజీల గురించి సమాచారం, అలాగే ఇంటర్లో చేరబో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి హై స్కూల్ ప్లస్ల్లో ఇంటర్మీడియట్కు ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు చేసి స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక జూన్ 2వ తారీఖు నుంచే ఇంటర్ కాలేజీలు అలాగే తరగతులు కూడా ప్రారంభమయ్యాయి, పాఠ్యాంశాలు కూడా బోధించాల్సి వచ్చింది. కానీ హై స్కూల్ ప్లస్ల సమస్య ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది డిప్లాయిడ్ పీజీటీలు 8 సంవత్సరాల నిర్బంధ బదిలీ పొందడం వలన, రిటైర్మెంట్ పొందడం వలన, అలాగే హెచ్ఎం ప్రమోషన్ పొందడం వలన, అలాగే రిక్వెస్ట్ బదిలీపై వెళ్ళడం వలన, డైట్ కాలేజీలో ఫారిన్ సర్వీస్లో జాయిన్ అవ్వడం వలన వంటి కారణాల వలన హై స్కూల్ ప్లస్ల్లో డిప్లాయిడ్ పీజీటీ పోస్టులు దాదాపు 294, హై స్కూల్ ప్లస్ల్లో 500 మంది డిప్లాయిడ్ పీజీటీ పోస్టులకు పైగా ఖాళీ ఏర్పడడం జరిగింది. ఇప్పుడు జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్కు ఖాళీగా ఉన్న సబ్జెక్ట్స్ నందు పాఠాలు బోధించే డిప్లాయిడ్ పీజీటీ ఉపాధ్యాయులు లేకపోవడం వలన హై స్కూల్ ప్లస్ల్లోని ఇంటర్ విద్యార్థులు సబ్జెక్టు అర్థం కాక తీవ్రంగా నష్టపోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఇంటర్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు అభద్రతా భావనకు లోనై ప్రభుత్వ హై స్కూల్ ప్లస్ ఇంటర్ విద్యపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఖాళీ అయిన డిప్లాయిడ్ పీజీటీ సబ్జెక్టు పోస్టులు భర్తీ కాకపోవడం వలన తమ పిల్లలకు ఇంటర్ పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు నష్టపోతున్నారని మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఫలితంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకుండానే ఇంటర్ విద్యార్థులకు మొదటి యూనిట్ టెస్టు మరియు 2వ యూనిట్ టెస్ట్ పరీక్షలకు జరిగిపోయాయి. ఇప్పుడు క్వార్టర్లీ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. కానీ సబ్జెక్టు లెక్చరర్స్ లేకపోవడం వలన, విద్యార్థులు పాఠాలు వినకపోవడం వలన పరీక్షల్లో ఏమి రాయాలని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందడం జరుగుతూ ఉంది. కాబట్టి మే నెల 1వ తేదీ 2025 నుంచి ప్రభుత్వ పెద్దలకు హై స్కూల్ ప్లస్ల్లో ఖాళీలు భర్తీ చేయమని అనేక వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు హై స్కూల్ ప్లస్ల్లో ఉన్న పీజీటీ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయలేదు. ఇలా చేయటం వలన పేద ఇంటర్ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. దయచేసి న్యాయం చేయాలి. హై స్కూల్ ప్లస్లోని ఖాళీగా ఉన్నటువంటి డిప్లాయిడ్ పీజీటీ ఖాళీలను భర్తీ చేయాలి. ప్రస్తుతం ఉన్న హై స్కూల్ ప్లస్ గర్ల్స్ మరియు కో ఎడ్యుకేషన్లోని లెక్చరర్ల ఖాళీలను అత్యవసరంగా నియామకం చేయాలి. హై స్కూల్ ప్లస్లోని డిప్లాయిడ్ పీజీటీ ఖాళీలను అత్యవసరంగా భర్తీ చేసి హై స్కూల్ ప్లస్లోని ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి అర్జెంటుగా మనం చేయాల్సిన పని ఏంటంటే మరి ఇంటర్ కాలేజీలో అంటే హై స్కూల్ ప్లస్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే పాఠాలు చెప్పడానికి కావాల్సినటువంటి టీచర్లను అక్కడ త్వరగా పీజీటీలను నియమించాల్సి ఉంటుందన్నమాట. అది చేస్తే విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారు, విద్యార్థులు కాలేజీకి రెగ్యులర్గా రావడం జరుగుద్ది. అదే సమయంలో టీచర్స్ వారి తల్లిదండ్రులు కూడా
మరి తమ పిల్లల చదువు గురించి ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ఉంటారో, అలాగే మనకి అడ్మిషన్లు అలాగే నిలబడతాయి. అడ్మిషన్లు పోకుండా టీచర్ లేకపోతే కొన్ని రోజులు చూస్తారు అడ్మిషన్స్ వేరే పాఠశాలకి లేదా వేరే కాలేజీలకి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుద్ది అనమాట. ఆ విధంగా కష్టపడి చేసిన అడ్మిషన్లు పోవడం జరుగుద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.